వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడికి పాల్పడిన బీఆర్ఎస్ గూండాలపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపించాలని గాంధీ భవన్లో విలేకరుల సమావేశంలో ఎంబీసీ చైర్మన్ జరిపేటి జైపాల్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జైపాల్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రమేష్ రెడ్డి గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, రామరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మరి మిత్రుడు, మరి మీడియా సోదరులందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు. నిన్న 4 రోజుల కింద జరిగిన సంఘటన గురించి మరి మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఫార్మసిటీ ఇండస్ట్రీలు రావాలంటే మరి తెలంగాణలో ఏ కాన్స్టిట్యూన్సీలు అయినా సరే మరి భూములు అయితే ఖచ్చితంగా కావాలి కదా. మరి భూములు అక్కడున్న సంబంధించిన అధికారులు, కలెక్టర్ గారు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు మీరు భూములు ఇస్తుర్రా లేదా అని తెలుసుకోనికే అధికారులు అక్కడికి వెళ్తే మరి కిరాయి గుండెలతోటి మరి వీళ్ళు మరి ఈ రకంగా అధికారుల మీద దౌర్జన్యం చేస్తే అది ఎంత మటుకు మంచిది అనేది కూడా నేను సభముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఇండస్ట్రీలు కావాలి, నిరుద్యోగాలు అవ్వాలంటే మన తెలంగాణలో ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రీలు కంపల్సరీ పెట్టాలి. పెడితే అక్కడ ఉన్న నిరుద్యోగ సమస్య వెళ్ళిపోతుంది. మరి భూములు ఇవ్వకపోతే ఇండస్ట్రీలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. మరి ముఖ్యంగా ఈయన ఏదో మరి కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, ఇంకా వారి నాయకులు కానీ మరి భూములు లేకుంటే ఇండస్ట్రీలు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు 10 సంవత్సరాలలో ఒక్క ఇండస్ట్రీలు కూడా ఎక్కడ కూడా తేలేదు, పెట్టలేదు. మరి ఎంతో భూములన్నీ మరి ఏ రకంగా కూడా మీరు భూములన్నీ చేంజ్ చేసుకొని భూములు వేరే వేరే పేర్లలోకి వెళ్ళి మరి ఏ రకంగా మోసం చేసిన సంగతి కూడా మీడియా సోదరులు అందరూ కూడా దాన్ని తెలిసిన విషయమే. ముఖ్యంగా మరి భూములు లేకపోతే ఫార్మసిటీ ఇండస్ట్రీలు ఎక్కడి నుంచి వస్తాయి? మన తెలంగాణలో ఇండస్ట్రీలు కావాలంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో అభివృద్ధి చేయాలి, నిరుద్యోగం దూరం చేయాలి అనే ఉద్దేశంతో తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీ అయినా సరే కాన్స్టిట్యున్సీలలో ఇండస్ట్రీలు తెస్తే అక్కడ ఉన్న జనాలకు మరి ఉపాధి వస్తుందనే ఉద్దేశంతో మరి అక్కడ ఉన్న ఏదైతే మన భూములు ఉన్నాయో మరి చట్ట ప్రకారంగా భూములు ఖరీదు చేసి వాళ్ళకు న్యాయమైన మరి ఆ భూములకు రేట్ల అందించేసి మనం అక్కడ పర్మసిటీ చేయాలనే ఉద్దేశంతో అధికారులను పంపిన సంగతి మనందరూ తెలిసిన విషయమే. ఇది ఏంటంటే ప్రతి జాగాలో కూడా అటమొచ్చేసి రెచ్చగొట్టి మరి పని కాకుండా చూసుడే ఇలా పని కానీ మరి అక్కడ మరి గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరి ఆయన ఏదైనా అభివృద్ధి చేస్తుంటే మనం ప్రతిపక్షంగా సహకరిస్తాం. ఏదైనా అక్కడ వేరే రకంగా ఏదైనా పని సరిగ్గా జరగకపోతే మరి ఈ రకంగా మనకి వాళ్లకు సజెషన్ ఇచ్చేసి మరి ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణది కాదు. వీళ్ళు అస్తమానం ఏంటంటే మరి 10 సంవత్సరాలు రాజకీయంలో మరి ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉండి మరి ఈసారి 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు రాత్రి కానీ పగలు కానీ నిద్ర పడతలేదు. మరి వాళ్ళకి ఏముందంటే ఎప్పుడు వాళ్ళు దిగుతారో, ఎప్పుడు మనం ఆ సీట్ మీద కూర్చోననే లెక్కనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మరి ఒంటె పెదుగులకు నక్క ఆశపడ్డట్టు ఆ ఒంటె పెదుగులు ఊడేది లేదు, నక్క తినేది లేదు. అయ్యా 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎవరితోని దించే సత్తా ఎవరితోని లేదు, మీతోని కాదు. ఈ 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఉంటాడని కూడా నేను మీ మీడియా ద్వారా నేను ఖచ్చితంగా ఇదొకటి బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇది చెప్పగలుగుతున్నా. మీరు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని అడ్డంకాలు పెట్టినా, ఏం చేసినా రేవంత్ ఆయన ఏమంటున్నాడు, ఏం పిక్కుంటారో పిక్కు అంటున్నాడు. మరి నువ్వు ఈ 5 సంవత్సరాలు నువ్వేం పిక్కుంటావో రేవంత్ రెడ్డి గారు పిక్కో చూద్దాం మేము కూడా. మరి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మరి కేటీఆర్ గారు ఇటువంటి చిల్లర ఒక మంత్రిగా మరి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన మీ అయ్యా ముఖ్యమంత్రి మరి బీసీలకు ఏం న్యాయం చేసారు మీరు చెప్పండి. మరి 10 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు ఒక్క మరి చైర్మన్లు ఇచ్చారా మీరు?
మరి రేవంత్ రెడ్డి గారు ఈ 5-6 నెలల్లో రాగానే ఆయన మరి 36-37 చైర్మన్లు మరి నియమించి మరి చాలామంది బీసీలకు అన్ని వెనుకబడిన వారు అందరూ కూడా మరి ఆయన చైర్మన్లు ఇచ్చిన సంగతి మీకు కళ్ళకు కనపడతలేవా? మరి మీరేం చేసిర్రు? మీరేం చేయకుండానే మరి ఏది లూజ్ టాక్ చేయొద్దు. మరి కేటీఆర్ గారు మీరు పీక్కుడు గీకుడు మీకు కాదు మా నాయకుని మీరేం పీక్తారో అది కూడా చెప్పండి అని సభాముఖంగా చెప్పుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటాను.